వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. డిఆర్డిఓ మాజీ చైర్మన్ సింహపూరి ముద్దుబిడ్డ సతీష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? పల్లెటూరులో పుట్టాను. బాగా కుగ్రామం, వ్యవసాయదారుల కుటుంబం, చిన్న కుటుంబం. చిన్నప్పుడు నేను ఊళ్ళో ఉన్నప్పుడు ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా లేదు, పవర్ లేదు, కిరోసిన్ లాంతర్లు ఉండేటివి. ఊరిలో ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉన్నాయి. అక్కడే చదువుకున్నాను. వ్యవసాయదారుల కుటుంబం కాబట్టి పొలానికి వెళ్ళటం, ఎద్దులు, బర్రెలు, గేదెలు అన్నిటితో కలిసి ఉండటం, ఆడుకోవటం, లేకుంటే అన్ని విషయాలు తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ పల్లెటూరులో ఉన్నటువంటి పాఠశాలలో, ముఖ్యంగా ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి ఆ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు పల్లెటూరులోనే నివసించేవాళ్ళు. తల్లిదండ్రులతో మంచి అవినాభావ సంబంధాలు ఉండేటివి. పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, చదువుకోవటం, ఒకరికొకరి నుంచి తెలుసుకోవటం, మీ పిల్లవాడు ఎలా ఉన్నాడని చెప్పటం, మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు అనే విషయాలు కూడా తెలిసింది. వారితో పాటు వాళ్ళ గురువులు ఇంట్లో ఉండటం, అక్కడే రాత్రుళ్ళు పడుకోవటం, అక్కడికి భోజనం చేసిన తర్వాత కిరోసిన్ లాంతర్లు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ పడుకుంటూ అక్కడే చదువుకొని మళ్ళీ తెల్లవారు రావడం. ఇట్లాంటి నేపథ్యంలో పల్లెటూరులో అక్కడ పుట్టి పెరిగి అక్కడ ఉన్నటువంటి ఆ గురువులతో కలిసిమెలిసి ఉండటం వల్ల మంచి విషయాలు తెలుసుకోవటం, మంచి విద్యా బోధన. ఆ తర్వాత నెల్లూరు టౌన్లో విఆర్ కళాశాలలో చదువుకోవటం, ఒక మంచి స్నేహితుల బృందం ఏర్పడటం, వారితో కలిసి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మంచి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో అనంతపూర్లో ఇంజనీరింగ్ సీట్ సంపాదించుకోవటం, అక్కడ ఏర్పడినటువంటి ఒక టీమ్ స్పిరిట్ అక్కడ నేర్చుకోవటం. చాలా మంచి కళాశాల అది. 1946 ప్రాంతంలో స్టార్ట్ చేసినటువంటి కళాశాల అది. గొప్ప గొప్ప ప్రొఫెసర్లు ఉండేటువంటి కళాశాల. తర్వాత చాలామంది స్నేహితులు కలిసి టీంలో పనిచేసేటువంటి ఒక టీమ్ స్పిరిట్ నేర్చుకున్నటువంటిది. జీవితంలో పల్లెటూరులో ఉన్నటువంటి విషయం కానీ, లేకుంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మంచి మిత్రుల నేపథ్యం కానీ, ఇంజనీరింగ్ కళాశాలలో ఒక టీమ్ స్పిరిట్తో పనిచేసేటువంటి ఒక రకమైనటువంటి వాతావరణం ఉండటం మొత్తం కూడా నాకు తర్వాత జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. సార్, ఒకటి, ఇప్పుడు మీ ఫాదరు మదరు వ్యవసాయదారులు ఒక చిన్న గ్రామంలో అయితే మీరు ఈ స్టెప్ తీసుకోవడానికి మీ తల్లిదండ్రులు కూడా మీకు అంటే మామూలుగా ఇప్పట్లో తల్లిదండ్రులు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా అని ప్రోత్సహిస్తుంటారు. అప్పట్లో మీకు ఏ ప్రోత్సాహం లేకుండానే మీరు ఎలా నిర్ణయాలు? అట్లా చెప్పను, ఎందుకంటే మా తల్లి ఆమెకి కొంత ఎక్కువగా చదువుకోకపోయినా కూడా కొంతమంది మా దూరపు బంధువుల్లో ఇంజనీర్లు కావటం, సో అప్పటికి మా ఊరి నుంచి ఎవరు కూడా ఇంజనీర్ కాకపోవటం, సో నువ్వు ఒక ఇంజనీర్గా కావాలి అనేటువంటి చిన్నప్పటి నుంచే ఒక బలంగా ఒక బీజం. ఓకే. సో నా కోరిక ఫస్ట్లో ఒక ఇంజనీర్ కావటమే కోరిక. ఓకే. ఇంజనీరింగ్ అయిన తర్వాత డిఆర్డిఓలో రావటం, దేశ రక్షణానికి పనిచేయటం అనేటువంటిది యాదృచ్ఛికం. ఆ రకంగా పని చేసుకుంటూ మొదలుకెళ్ళడం జరిగింది. సార్, మామూలుగా రక్షణ రంగంలో ర్యాంకింగ్ ఇదిస్తే ప్రపంచ దేశాల్లో మన దేశం ఏ స్థానంలో? ఈరోజు గత 30-40 సంవత్సరాల్లో జరిగినటువంటి రకరకాల ప్రయోగాలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు విపరీతంగా కలిసి పనిచేయటం కావచ్చు, దేశంలో ఉన్నటువంటి రకరకాల ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందటం కావచ్చు, అట్లనే ఈరోజు ఏదైతే యూనివర్సిటీస్లో దీనికి సంబంధించిన రీసెర్చ్ బాగా పెరగటంతో భారతదేశం చాలా రక్షణ రంగంలో చాలా అభివృద్ధి సాధించి ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పచ్చు, ప్రపంచంలో ఉన్న మొట్టమొదటి 5-6 దేశాల్లో భారతదేశం కూడా రక్షణ రంగంలో ఏదైతే అధునాతమైనటువంటి ఆయుధ సంపత్తిని తయారు చేయటంలో, దాని మీద ప్రయోగాలు చేయటంలో, పరీక్షలు జరపడంలో భారతదేశం మొట్టమొదటి 5-6 దేశాల్లో ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. సార్, పాకిస్తాన్ ఒక చిన్న దేశం, లేస్తే ఇండియా మీద ఒక కాలుతో వస్తూ ఉంటుంది. అంటే దాని వెనకాల ఇతర దేశాల సపోర్ట్ ఉండొచ్చా, లేదంటే ఏంటి ధైర్యం? అవి రకరకాల కారణాలు, కొంత రాజకీయ కారణాలు, కొంత రకమైనటువంటి సామాజిక కారణాలు, రకరకాల కారణాల వల్ల అలాంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు
తన దేశంలో రకరకాల సమస్యలతో సతమతం అవుతోంది. వేరే భారతదేశం చాలా పురోగమి సాధిస్తోంది. దేశం ఎకనామికల్గా స్టేబుల్గా తయారైపోయి మరింత ముందుకు వెళ్తోంది, స్ట్రాంగ్గా తయారవుతోంది. ఇదంతా కూడా కంటగింపుగా ఉండేటువంటి ఒక పరిస్థితి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకునేందుకు కూడా ఇక్కడ సమస్యలు తయారు చేయడం అనేటువంటిది ఒక అస్త్రంగా కూడా ఉండొచ్చు. అట్లాంటి రకరకాల కారణాల వల్ల ఆ రకంగా ఉండటం ఉంది. కానీ రక్షణ పరంగా ఏదో సాధించి మన మీద ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారనేది మాత్రం కాదు. సార్, ఒకటి మన రక్షణ రంగానికి అంటే మన నిధులు సరైన నిధులు సమకూర్చున్నారో, అదేవిధంగా కొత్త ఆయుధాలు, అణు ఆయుధాలు ఏదైనా మళ్ళీ తీసుకువచ్చే అవకాశం ఉందా? భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి నిధుల కొరత ఏ రకంగానూ లేదు. ఏ నిధులు అవసరమో, ఏ నిధులు కోరుతున్నారో అవి ప్రభుత్వం సమకూరుస్తూ ఉంది. అలాంటి పరిస్థితి, ఇబ్బందులు ఏమీ అలాంటివి లేవు. అలానే భారతదేశ సైన్యం ఏ రకమైనటువంటి ఆయుధాలు కావాలని కోరుకుంటుందో, ఏ రకమైనటువంటి ఒక మిసైల్ కావచ్చు, రేడార్ కావచ్చు, లేకుంటే ఒక మంచి షిప్ కావచ్చు, ఒక ట్యాంక్ కావచ్చు, ఒక వెహికల్ కావచ్చు, అవన్నిటి కూడా సమకూర్చేందుకు కావాల్సిన ప్రయోగాలు, దానికి కావాల్సినటువంటి అప్రూవల్స్ గవర్నమెంట్ నుంచి అన్నీ కూడా అందుతూ ఉన్నాయి. సార్, ఒకటి అంటే ఇప్పుడు ఎక్కడ పట్టినా డ్రోన్తోనే ఇచ్చేసేస్తున్నారు. అంటే కనీసం కొన్ని మిలిటరీ దళాలు ఉండే ప్రాంతాల్లో డ్రోన్స్తో ఏదైనా బయట నుంచి చేసే అవకాశం ఉంది. డ్రోన్ని ఏమైనా నియంత్రించే ఏదైనా ఇది ఉందా? ప్రతి ఒక్కరి దగ్గర ఈజీగా దొరికిపోతా ఉంది. విషయం ఏంటంటే డ్రోన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఈరోజు ఒక యుద్ధ భూమికలో ఒక మంచి పాత్ర పోషించే విధంగా తయారయ్యాయి. డ్రోన్ల యొక్క ఇవి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి ప్రపంచంలో జరిగేటువంటి రకరకాల యుద్ధాల విషయాల్లో డ్రోన్లు విరివిగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి డ్రోన్ల యొక్క వినియోగం చాలా ఎక్కువైంది. అలానే భారతదేశానికి వస్తే డ్రోన్ల విషయంలో రీసెర్చ్ చేసేటువంటి పనిచేసేటువంటి సంస్థలు చాలా పెరిగాయి. దాదాపు ఈరోజు 350 నుంచి 400 స్టార్టప్స్ డ్రోన్ రంగంలో పనిచేస్తున్నాయి. సో రకరకాల డ్రోన్స్ని భారతదేశంలో తయారు చేయడం జరుగుతుంది. అలానే ఇతర దేశాలకు కూడా ఈ డ్రోన్స్ రకరకాలుగా అందేటువంటి అవకాశాలు అందుతూ ఉన్నాయి. కూడా ఆ డ్రోన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని కూడా భారతదేశం సమకూర్చుకుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్ అని ఉండేది. ఇట్లాంటిది మన భారతదేశం సొంతంగా తయారు చేసుకొని మనం దాన్ని ఉపయోగించడం, వినియోగించడం కూడా చేస్తున్నాం. కాబట్టి డ్రోన్స్ని తయారు చేయడంలో కానీ, లేకుంటే శత్రువులు కానీ, లేకుంటే వేరే అన్వాంటెడ్ సోషల్ ఎలిమెంట్స్ కానీ వీళ్ళు వాడేటువంటి ఒక డ్రోన్స్ని వ్యతిరేకించడం, దాన్ని ధ్వంసం చేయడంలో కూడా కావాల్సినటువంటి వ్యవస్థను భారతదేశం సమకూర్చుకుంటే సొంతంగా. కాబట్టి డ్రోన్స్ విషయంలో భారతదేశం మనం డ్రోన్ వ్యవస్థను తయారు చేసుకోవడం కానీ, లేకుంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ రెండింటిలో కానీ స్వావలంబన సాధించిందని ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఇంకోటి ఏంటంటే మామూలుగా నేవీ కానీ మిలిటరీ కానీ శిక్షణ ఇచ్చే ఇది సింగిల్ ఇంజన్ హెలికాప్టర్లే వాడుతున్నారు. ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదనేది మాజీ కన్నల్ అలాంటి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత చెప్తున్నారు. దీంట్లో రకరకాల విషయాలు ఉన్నాయి. మీరు గమనించాల్సింది, ఎవరో ఎక్కడో కొన్ని కామెంట్లు వస్తుంటాయి, అది వేరే విషయం. మనం ప్రపంచం మొత్తం చూస్తే యుద్ధ విమానాలు లేకుంటే హెలికాప్టర్స్ సింగిల్ ఇంజన్ ఉంటాయి, డబుల్ ఇంజన్ ఉంటాయి. ఏ పరిస్థితుల్లో సింగిల్ ఇంజన్ వాడాలి, ఎవరు ప్రయాణించేటప్పుడు సింగిల్ ఇంజన్ వాడాలి, లేకుంటే ఎవరు ప్రయాణించేటప్పుడు డబుల్ ఇంజన్ వాడాలి, ఏ పరిస్థితుల్లో డబుల్ ఇంజన్ వాడాలి అనేటువంటి ప్రోటోకాల్స్ కూడా భారత సైన్యం దగ్గర చాలా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. కాబట్టి వీటిల్లో పెద్ద ఎక్కడా ఏదో ఇది చేయలేదు, అది చేయలేదు అనేటువంటి పరిస్థితి కాదు. ఆ రకమైనటువంటి సిస్టమ్ చాలా క్లారిటీ క్లియర్గానే ఉంటుంది. సార్, ఇంకోటి, విదేశీయ సాంకేతిక సహకారం లేకుండా భారత రక్షణ రంగం మనుగడ లేదు అనేది ఒక విమర్శ అయితే ఉంది. అది చాలా పాతకాలం మాట, చాలా పాతకాలం. భారతదేశం ఈరోజు నేను ఒక స్పష్టమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఈరోజు వీఆర్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ రిడార్స్, మిసైల్స్, సోనార్స్, టార్పెడోస్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, అవాక్ సిస్టమ్స్, ట్యాంక్స్, ఎయిర్క్రాఫ్ట్స్, షిప్స్, సబ్మెరీన్స్, మొబైల్ వెహికల్స్,
communication systems, any of these areas you take, we are self-reliant. We don't need to depend on anybody from tomorrow onwards. This is the situation. సో మనం సొంతంగా స్వావలంబన సాధించాం. ఒకప్పుడు ఒక 5 దశాబ్దాల క్రితం 4 దశాబ్దాల క్రితం మనం చాలా వరకు దిగుమతుల మీద ఆధారపడేటువంటి వాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారతదేశ సైన్యం దీంట్లో దాదాపు 60 నుంచి 65% సొంతంగా మన భారతదేశంలో తయారు చేసుకునేటువంటి ఆయుధ సంపత్తి ఉంది. సో ఇండిజినస్ కంటెంట్ చాలా విపరీతంగా పెరుగుతోంది. ఈరోజు మనం దిగుమతులు చేసుకోవటం కాదు, ఎగుమతులు చేసేటువంటి స్థితికి వచ్చాం. చాలా దేశాలకు మనం ఎగుమతులు మొదలుపెట్టాం రకరకాల విషయాల్లో. అది మిసైల్స్ కావచ్చు, రేడార్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే గన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఎగుమతులు చేస్తున్నాం. కాబట్టి ఆ స్థితి మనం విదేశాల మీద ఆధారపడుతున్నటువంటి స్థితి పోయింది. అంటే గతంలో ఆ పరిస్థితి ఉండేది. గతంలో ఒక 4-5 శతాబ్దాల కింద గత 4-5 దశాబ్దాల కింద అలాంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చాం. ప్రతి సంవత్సరం కూడా మన ఎగుమతులు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 21,000 కోట్ల రూపాయల రక్షణ ఎగుమతులు మనం చేశాం. సో ఇది ఒక గొప్ప విషయం. ఇవి ప్రతి సంవత్సరం పెరగబోతున్నాయి. సార్, అదేవిధంగా అంతరిక్షం నుంచి గూఢాచారి చేసే శత్రు దేశాల ఉపగ్రహాలను నియంత్రించే శక్తి గల ఏదైనా మనం తయారు చేయబోతున్నాము? ఒకటి, దీంట్లో మనం కూలంకషమైనటువంటి సమాధానం ఇవ్వాలంటే స్పేస్ అనేది హ్యాస్ బికమ్ 4th డైమెన్షన్ ఆఫ్ వార్ఫేర్. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తర్వాత స్పేస్ హ్యాస్ బికమ్ 4th డైమెన్షన్ ఆఫ్ వార్ఫేర్. ప్రతి ఒక్కరూ శాటిలైట్స్ లాంచ్ చేయటం, దాంట్లో రకరకాల నిఘా వ్యవస్థలను పెట్టడం, చూడటం అనేటువంటిది జరుగుతుంది. అలానే ప్రపంచ దేశాలు ఈ యాంటీ శాటిలైట్ వ్యవస్థను కూడా తయారు చేస్తున్నారు. భారతదేశం ఆ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకోసం మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు డిఆర్డిఓని 2016 చివరిలో మీరు యాంటీ శాటిలైట్స్ టెస్ట్ ఒకటి చేసి ప్రపంచానికి భారతదేశం ఈ సత్తా ఉంది అని చాటి చెప్పండి అనేటువంటిది ఒకటి చెప్పారు. 2 సంవత్సరాల్లోనే పరీక్ష చేయాలని చెప్పారు. సో ఆ పరీక్షను మనం 2019 మార్చి నెలలో మనం విజయవంతంగా సాధించి ఒక క్షిపణిని మనం ప్రయోగించి మనం లోయర్ ఆర్బిట్ కక్షలో ఉన్నటువంటి ఒక ఉపగ్రహాన్ని మనం కూల్చివేయడం జరిగింది. ప్రపంచంలో రష్యా, అమెరికా, చైనా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసినటువంటి దేశంగా భారతదేశం పేరు సాధించుకుంది. కాబట్టి అలాంటి సత్తా భారతదేశం సాధించింది. ఇలాంటిది స్పేస్లో, అంతరిక్షంలో ఈ రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉండాలా లేదా అనేటువంటి అదొక వేరే విషయం. దాని గురించి తీవ్రమైన చర్చలు జరగాలి. భారతదేశం దాని మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది. భారత ప్రధానమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇలాంటి చాలా కాంప్లెక్స్ క్రిటికల్ మిషన్స్ చేయగలిగేటువంటి సత్తా భారతదేశానికి ఉందని మనం ప్రపంచానికి చాటుద్దామని చెప్పి, అందుకనే ఈ ప్రయోగం విజయవంతం తర్వాత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయానా వచ్చి ప్రపంచానికి టెలివిజన్ ద్వారా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. సార్, అదేవిధంగా అంటే ఇతర దేశాల్లో మొన్న కరోనా వచ్చింది. అది మామూలుగా ఏంటంటే గాలి ద్వారా లేదంటే రసాయనిక ఇది అందరూ ఆ విధంగా సిద్ధపడుతున్నారు. మన దేశం కూడా అలా చేస్తుంది. అది అలా చేయడం తప్పంటారా? బయాలజికల్ వార్ఫేర్ అనేటువంటిది ఒక వార్ఫేర్లో ఒక భాగం. దానికి సంబంధించి అన్ని దేశాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. బయాలజికల్ వార్ఫేర్ మీద రీసెర్చ్ చేయటం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఇంతవరకు అలాంటి ప్రయోగాలు జరిగాయా లేదంటే నాకు తెలిసిన జరిగినట్టుగా మనకు దాఖలాలు లేవు నేరుగా కూడా ఆన్ రికార్డ్. కాబట్టి అయితే పలు దేశాలు ఈ బయాలజికల్ వార్ఫేర్కి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాలే కొన్ని మామూలు సామాజిక రంగంలో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సార్, అదేవిధంగా డిఆర్డిఓ పరిశోధనలు కేవలం రక్షణ రంగం కోసమేనా లేకుంటే ఎట్లా? డిఆర్డిఓ ఖచ్చితంగా పనిచేసేటువంటి దాని లక్ష్యం మన భారత సైన్యానికి అధునాతనమైనటువంటి ఆయుధాలు, సామాగ్రి, వస్తు సామాగ్రి, ఆయుధ సామాగ్రి లేకుంటే ఎక్విప్మెంట్ ఇవ్వటం అనేటువంటిది ప్రథమ లక్ష్యం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించేటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి రీసెర్చ్లో ఆఫ్ షూట్ అంటాం. అవి సివిల్ రంగంలో ఉండేటువంటి సమాజానికి పనికొచ్చేటువంటి రకరకాల విషయాలు కూడా ఉంటాయి ఎప్పుడు కూడా. అలాంటివే ఇప్పుడు డిఆర్డిఓ నుంచి కూడా సివిల్ రంగానికి, రక్షణ రంగానికే కాకుండా
ఉండేటువంటి చాలా ఉపయోగపడేటుంటాయి. అవి ఈరోజు రకరకాల ఈరోజు మనం ఏవైతే రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉన్నాయి, రెడీ టు ఈట్ ఎనర్జీ రెడీ టు డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటివి ఇవే. అలానే మనం ఈరోజు చూస్తే ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో వ్యవసాయం చేసేందుకోసం ప్రజలకందరికి కూడా ఉపయోగపడేటువంటి వ్యవసాయం మీద పనిచేయడం జరిగింది. అలానే మనం ఏదైతే సైన్యం కోసం తయారు చేసేటువంటి కొన్ని ఎక్విప్మెంట్ ద్వారా మనం పీపీఈలు, మాస్కులు ఇవన్నీ కూడా కరోనా సమయంలో డిఆర్డిఓ విపరీతంగా తయారు చేయడం జరిగింది. అలానే వెంటిలేటర్స్ తయారు చేయడం జరిగింది. అలానే ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏదైతే తేజస్ ఎయిర్క్రాఫ్ట్లో వాడేటువంటి ఆన్బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్ ఉపయోగించుకొని ఆక్సిజన్ ప్లాంట్స్ని హాస్పిటల్స్లో పెట్టడం జరిగింది. అలానే ఒక రేడియేషన్కి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్ అయితే కనుక్కున్నామో 2-డిఆక్సీ-డి గ్లూకోజ్ అనేటువంటి 2-DG అనేటువంటి డ్రగ్ని కరోనా కోసం విపరీతంగా వాడటం జరిగింది. ఇట్లాంటి ఆఫ్ షూట్ అంటే దానికోసం పనిచేయరు, కానీ సైన్యం కోసం పనిచేసేటప్పుడు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన పరీక్షల్లో వచ్చిన ప్రయోగాలు సామాన్య జనానికి కూడా మామూలు పరిస్థితులు కూడా ఉపయోగటువంటి కొన్ని వస్తుంటాయి. అలాంటివి ఆఫ్ షూట్గా వెళుతూ ఉంటాయి. సార్, ఒకటి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రక్షణ దళం అంటే మిలిటరీ మామూలుగా మనకు బాగా బలపడింది అంటారు. అది ఎంతవరకు? చాలా బలపడింది. అంటే ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలు 10 సంవత్సరాల్లో చూసినప్పుడు భారతదేశంలో రక్షణ రంగంలో స్వావలంబన చాలా తీవ్రంగా పెరిగింది. చాలా కొత్త ప్రయోగాలు చేయడం జరిగింది. చాలా కొత్త విజయాలు సాధించడం జరిగింది. చాలా భారతదేశంలో స్వయాన తయారైనటువంటి ఆర్మ్డ్ ఫోర్సులు ఇండక్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో రక్షణ రంగానికి రావడం అనేటువంటిది చాలా తీవ్రంగా జరిగి కొన్ని వందల కంపెనీస్ ఈరోజు కొన్ని వందల స్టార్టప్స్, కొన్ని వేల స్టార్టప్స్ అండ్ ఇండస్ట్రీస్ రక్షణ రంగంలో ఈరోజు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు వారు తీవ్రంగా దీని మీద ఆయన గురి ఒక ధ్యాస పెట్టి మనం పూర్తిగా స్వావలంబన సాధించాలి, మనం స్వయంగా భారతదేశంలో తయారు చేసినటువంటి ఆయుధ సంపత్తిని మనం వాడే విధంగా మన ప్రయోగాలు జరగాలి, అలానే ఇండస్ట్రీ డెవలప్ కావాలి, మనం ఎగుమతులు చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని ముందరపెట్టడంతో రకరకాల డిఆర్డిఓ కానీ, అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఈ దిశగా పనిచేసి భారతదేశాన్ని ఈ రకమైనటువంటి స్థితికి తీసుకుని వచ్చి మరింత ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాయి. సార్, ఒకటి ప్రతిదీ ఏదైనా సైన్స్ పరంగా డెవలప్ కావాలి అంటే స్కూల్ స్థాయి నుంచి సైన్స్ తీసుకొని రావాలా, ఎందువల్ల కొద్దిగా వెనకబడుతోంది? ఆ పరిస్థితి కొద్ది సంవత్సరాల క్రితం ఉండేటువంటిది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటేషన్ చేయటం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడంలో దానిలో ఒక మార్పు తీసుకురావటం, అట్లానే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ లాంటి ఇంక్యుబేషన్స్ తీసుకొని వచ్చి ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మొదలైంది. భారతదేశంలో స్కూల్ స్థాయి నుంచి కూడా ఎక్స్పెరిమెంటేషన్, ఇన్నోవేషన్, సృజనాత్మకమైనటువంటి ఆలోచన వచ్చే విధంగా విద్యా విధానంలో మార్పులు తీసుకుని వచ్చి ఇన్నోవేషన్స్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటేషన్కి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ విద్యా విధానం ఆ రకంగా మార్పులు చెందుతూ భారతదేశాన్ని త్వరలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో ఉన్నత స్థాయిలో నిర్మించేటువంటి పరిస్థితి రాబోతుంది. సార్, డిఆర్డిఓ చైర్మన్గా అబ్దుల్ కలాం గారు చేశారు. మీరు చదువుకునే రోజుల్లో కూడా ఆయన గురించి విని ఉంటారు, చదివి ఉంటారు. ఆయన అదే చైర్లో మీరు పోయి కూర్చున్నారు, ఒక స్థాయికి చిన్న కుగ్రామం నుంచి. ఎలా ఫీల్ అవుతుంది? ఒకటి, అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేయటం అనేటువంటి ఒక గొప్ప అనుభూతి. వారి నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వారు ఉన్నటువంటి సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్, విజన్, ఎలాంటి విషయాల మీద పనిచేయాలి, దూరదృష్టి, ఇవన్నీ మనం చాలా వారి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు. వారితో కలిసి పనిచేయటం అనేటువంటి భగవంతుని అదృష్టం. అలానే వారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ తర్వాత చాలా గొప్ప సైంటిస్టులతో కూడా కలిసి పనిచేయడంతో వచ్చినటువంటి విషయాలు, విషయ పరిజ్ఞానం, లేకుంటే కొన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు కష్టపడి పనిచేయడంతో అబ్దుల్ కలాం గారు ఏదైతే డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నారో, సెక్రటరీ డిఫెన్స్ R&D సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారో, ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగపరుచుకొని భారతదేశాన్ని
ప్రపంచంలో ఉన్నత స్థాయిలో నిలిపేందుకోసం నా వంతు ఎంత కృషి చేయగలమో రాత్రింపగళ్ళు కృషి చేసి అన్ని రకాలుగా ఉపయోగపడేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్, కొత్త ఆయుధాలు ఏమైనా మనకు వచ్చే అవకాశం ఉందా? రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మీరు చూశారు, కొత్త రకమైనటువంటి తేలికపాటి ట్యాంక్ని మధ్యన డెవలప్ చేసి ప్రయోగాలు జరుగుతున్నాయి. సుదూరం వెళ్ళగలిగేటువంటి గన్స్ని తయారు చేయడం జరిగింది. ఈ మధ్యనే మీరు చూసినట్టు ఒక సుదూరం వెళ్ళగలిగేటువంటి ఒక హైపర్సానిక్ మిసైల్స్ని తయారు చేయడం జరిగింది. అట్నే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అని చెప్పి సబ్మరీన్ కావాల్సిన కొత్త టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. అలానే హైపర్సానిక్స్ విమానాల మీద ఇంకా కొత్త కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, కొత్త వెహికల్స్ కానీ, ఆర్మర్డ్ వెహికల్స్ కానీ, కొత్త రేడార్స్ మీద ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. సార్, ఇప్పుడు మామూలుగా ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కూడా లేస్తే డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలని ప్రోత్సహిస్తారు. మిలిటరీ వైపు అంటే దేశ రక్షణ దళాల్లోకి వెళ్ళడానికి ఎవరు ప్రోత్సహించడం లేదు. అట్లా లేదు. ఈ రోజు ఆ రకమైనటువంటి పరిస్థితి ఏ రోజు లేదు. ఇప్పటికీ రక్షణ రంగంలో చేరేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. రకరకాల సైనిక పాఠశాలలు మనం చూస్తుంటాం. కోరుకొండ లాంటి సైనిక పాఠశాలలు కానీ, తర్వాత ఎన్డీఏని కానీ, వీటి ద్వారా వచ్చేటువంటి వాళ్ళు, నేరుగా రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు సైన్యంలో చేరేదానికి చాలా తక్కువ మంది అయిపోయారు అనేటువంటి పరిస్థితి లేదు. అది ప్రతి గ్రామం నుంచి, ప్రతి స్కూల్ నుంచి ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి రకరకాల విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా గ్రామాలు సైన్యంలో చేరేటువంటి గ్రామాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, మన ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అవి ఆ ప్రాంతం నుంచి ఒక నలుగురు సైన్యంలోకి వెళితే, లేకుంటే ఆ కుటుంబంలోంచి ఒకరు వెళితే ఆ కుటుంబంలో వాళ్ళు మళ్ళా సైన్యంలో చేరడం, లేకుంటే ఆ గ్రామంలో ఎవరైనా కొంతమంది వెళితే ఆ గ్రామంలో మరికొంతమంది చేరడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అలాంటి సైన్యంలో చేరేటువంటి వాళ్ళు తక్కువయ్యారు అనేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు టాలెంటెడ్ పీపుల్ ఆర్ జాయినింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. చివరిగా సార్, మనకు మామూలుగా ఒక యుద్ధం కానీ ఇంకోటి జరిగితే మనకు రక్షణ దళానికి అంటే స్నేహశీలకంగా ఉండే దేశాలు భారతదేశానికి ఏ దేశాలు ఉన్నాయి? చాలా దేశాలు ఉన్నాయి. మనకి రష్యా మనతో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇప్పుడు మనకి అమెరికాతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. అలాగే మనకి ఫ్రాన్స్తో సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. ఇజ్రాయెల్తో సంబంధ బాంధవ్యాలు బాగున్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వారు రకరకాల దేశాలు, మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీస్ కూడా వెళ్ళటం. సో చాలా స్నేహ సంబంధాలు మన భారతదేశంతో చాలా పెరిగాయి. అందుకనే మనం ఎగుమతులు ఎక్కువ చేయగలమని చెప్పి ఖచ్చితంగా ఆలోచిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.